మేము ఏర్పాటు చేసుకున్న ముఖ్య కారణం ఏమిటంటే 2025 మే 26 రోజున ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్లకి నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు నుంచి ట్రైనింగ్ మొదలుకొని ఒక 60 రోజుల ప్రోగ్రాం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఒక 40 రోజులు అసెస్మెంట్ అనే కార్యక్రమం తీసుకొని అసెస్మెంట్ చేయించి తర్వాత ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయినాక అదేవిధంగా అసెస్మెంట్లో కూడా పాస్ అయినాక మాకు అక్టోబర్ 19 రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మేమంతా కూడా లైసెన్స్ పొంది ఉన్నాము. ఈ యొక్క లైసెన్స్ మాకు ప్రదానం చేసినప్పటి నుండి ప్రభుత్వం ఎటువంటి పనిని మాకు అలాట్ చేయకుండా వాస్తవంగా భూభారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ల యొక్క పాత్ర కీలకమైనది అని చెప్పి మంత్రి గారు ఆ రోజు మమ్మల్ని కొనియాడారు. మేము చాలా సంతోషించినాం. ఎందుకంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి నెల మాకు అంటే ఈ 126 జీవోలో మెన్షన్ చేసినట్టుగా ప్రతి నెల మాకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా తగిన గౌరవం అలాగే దానికి సంబంధించిన వేతనం అనేది మాకు అందిస్తారని గవర్నమెంట్ నుంచి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేసినాం. మా కుటుంబాలు చాలా సంతోషంగా గడుపుతాయనేది ఆశాభావం వ్యక్తం చేసినాం. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం మాకు ఎటువంటి పనిని అలాట్ చేయకపోగా మా సమయాన్ని వృధా చేసిందని మేము ఆవేదన వ్యక్తం చేసుకుంటకు మొన్న 26వ తారీఖున అంటే దాదాపు మేము ఈ వ్యవస్థలోకి వచ్చి సంవత్సర కాలం పాటు తర్వాత ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సంవత్సరం కాలం తర్వాత మేము ఒక ఇందిరా పార్కులో గవర్నమెంట్కి అంటే ప్రభుత్వానికి ప్రేమపూరితమైన అంటే గౌరవంగా ప్రభుత్వం మమ్మల్ని ఈ వ్యవస్థలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రేమపూరితంగా మేము ప్రభుత్వాన్ని వేడుకోవటకు ఆ యొక్క సభ పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి దాదాపుగా 2000 మంది అంటే 6500 మందిలో 2000 మంది హాజరైనారు. ఆ యొక్క సభను విజయవంతం చేసినారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా సభను సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. అంటే మేము ఆ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మేము ఏకాఏకిన ధర్నా చేద్దామనే ఉద్దేశం ఈ 6500 మందిలో ఏ ఒక్కరికి కూడా ఉద్దేశం లేదు. ఎందుకంటే ప్రభుత్వంతో మేము ప్రేమపూరితంగానే కొట్లాడి తెచ్చుకోవాలి, మంచితనంగానే కొట్లాడి తెచ్చుకోవాలి. మాకు ఏది కావాలనుకున్నా కూడా మంచితనంతో ప్రభుత్వం మీద మేము రిక్వెస్ట్ చేసే విధంగానే ప్రభుత్వం మీద మేము చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాం. కానీ ఆ ధర్నా కార్యక్రమానికంటే ముందు రెవెన్యూ సెక్రటరీ గారిని అలాగే సిసిఎల్ఏ కమిషనర్ గారిని కలవడం జరిగింది. సరే వాళ్ళు ఎందుకో ఏమో మా రిక్వెస్ట్ని స్వీకరించలేకపోయారు. సరే వాళ్ళకున్న ఒత్తిడి కావచ్చు, వాళ్ళకున్న ఏదైతే పని భావం కావచ్చు, వాటన్నిటిని మా యొక్క రిక్వెస్ట్ని మా యొక్క బాధని మా యొక్క ఏదైతే ఉందో మాకు పని కల్పించమనే రిక్వెస్ట్ని వాళ్ళు స్వీకరించలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేసి పనిని అలాట్ చేయకపోగా మా సమయాన్ని వృధా అంటే మేము ఏదో ఆషామాషిగా వట్టికేం రాలేదు ఇక్కడికి. ఒక్కొక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వాస్తవంగా డిగ్రీలు చేసిళ్ళు, పీజీలు చేసిరు, 2-3 పీజీలు చేసిళ్ళు, ఇంజనీరింగ్లు చేసిళ్ళు. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్. అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో ఏర్పాటైన ప్రభుత్వ వ్యవస్థలో గల హై క్వాలిఫైడ్ సర్వేయర్లు, డిఐలు, ఏడీ గారులతో ట్రైనింగ్ తీసుకున్నాం మేము. అంటే వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అన్నీ మాకు బోధించిళ్ళు. మాకు ఒక గురువు స్థానంలో ఉండి వాళ్ళందరూ కూడా బోధించిళ్ళు. వాటిని అన్నింటి కూడా మేము స్వీకరించి అవన్నీ నేర్చుకొని క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏది చెప్పితే అది ప్రతి ఒక్కటి అంటే మనం ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది, ఫీల్డ్కి పోతే ఎట్లా ఉంటుంది, మనం థియరిటికల్గా ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్క చిన్న
దాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా మాకు బోధించిల్లు. సో అదేవిధంగా మేము రేపు పొద్దున ప్రభుత్వం ఈ భూభారతి చట్టంలో కూడా మేము పనిచేసే విధంగా, ఎందుకంటే మేము గుడ్డిగా పోయాడు ఏదేదో చేసేస్తే కుదరదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చట్టం కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో పనిచేయాలని వాళ్ళంతా శ్రద్ధతోటి మాకు నేర్పించడం జరిగింది. అంతే శ్రద్ధతో మేము నేర్చుకోవడం జరిగింది. మేము ఆశించినాం ప్రభుత్వం ఈ యొక్క చట్టం తెచ్చినందుకు మేము కూడా ఈ గవర్నమెంట్లో భాగమై ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పని చేస్తే మాకు కూడా గౌరవం దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ సర్వేయర్లు అనేటోళ్ళు మంచి గౌరవప్రదమైన జీవితాన్ని గడపచ్చు వాళ్ళ కుటుంబాలతో సహా అని ఆశించినాము. కానీ ఈ కాలం నాటికి కూడా అదేది జరగలేకపోయింది. ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నా కూడా స్వీకరించలేకపోయింది. దీనికి మేము నిజంగా చింతిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో మనము నివసిస్తున్నందుకు ఏ అధికారైనా మనం ఇచ్చే రిప్రజెంటేషన్ని, అది రిక్వెస్ట్ కానీ ఇంకేదైనా కానీ మనం ఏదైతే ఒక అధికారికి రిప్రజెంటేటివ్ రూపంలో ఇస్తున్నామో దాన్ని స్వీకరిస్తే మా బాధ ఏంటి అనేది తెలుస్తుంది. స్వీకరించిన తర్వాత దాని మీద డెసిషన్ ఎట్లా తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ప్రభుత్వం పెద్దలతో చర్చించి అది ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తాం. కానీ స్వీకరించకపోతేనే మేము ఎవరికి చెప్పుకోవాలా మా బాధను? మేము ఇంకెవరికి చెప్పుకోవాలా? ఎందుకంటే ప్రభుత్వమే కండక్ట్ చేసింది కదా, ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది కదా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి లవ్ చేసిండు, ఆమెకి ఎన్నో మాటలు చెప్పి మీకు అది చేస్తా అని కొన్ని పరీక్షలు నిర్వహిస్తే ఆ అమ్మాయి నమ్మి పరీక్షల్లో పాస్ అయింది. మరి అది మెచ్చినటువంటి ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకోవటమని చూస్తున్న తరుణంలో నెలైంది, 2 నెలలైంది, 3 నెలలైంది, 6 నెలలైంది, ఏడాది అయింది. ఆ అమ్మాయి పెళ్లి కట్టుకున్న తాళాలేగా ఉంది. అబ్బాయి రావట్లేదు, ఏం తీసుకోవద్దలేడు, పని పెడతలేడు, ఏం చేస్తలేడు. ఈనాడు లైసెన్స్ సభ్యుల పరిస్థితి కూడా అట్లే ఉంది. పెళ్ళైతే అయింది కానీ పిల్లవాడొచ్చి తీసుకోవతలేడు, పిల్ల అన్నే బాధపడతా ఉంది. నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకుపోతాడో, నన్ను ఎప్పుడు మంచిగా చూసుకుంటాడో, నాకంటే ఒక పని ఉంటుంది, నేను మంచిగా బతుకుతా అన్న ఉద్దేశంతో అమ్మాయి వేచి చూస్తుంది. ప్రభుత్వం కూడా ఈనాడు లైసెన్స్ సభ్యులను అలాగనే చేసింది. పెళ్ళైతే లైసెన్సులు ఇచ్చారు కానీ ఇంతవరకు ఎలాంటి కార్యక్రమం జరగలేదు. మీ ప్రభుత్వం వెంటనే మరి ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు. మేము లైసెన్స్ సభ్యులుగా లైసెన్స్లు అయితే తీసుకున్నాం కానీ ఎలాంటి శాలరీ విషయం లేదు, జాబ్ అలొకేషన్ ఇప్పటివరకు ఏమీ లేదు. దీన్ని ప్రభుత్వము దయతో మా పైన కరుణ చూపాలి. మరి మేము మా గొంతమ్మ కోరికలు కాదు, గౌరవవేతనం కూడా కాదు, మీరు నిర్ణయించినటువంటి నోటిఫికేషన్కే లోబడి మేము గత సంవత్సరం నుంచి పాపం మా జిల్లాలోనైతే నిరుద్యోగులుగా ఉన్నోళ్ళు చాలామంది ఆశతోని, నేను కూడా ఆశతోని మరి వచ్చి గవర్నమెంట్ జాబ్ కదా అని మేము ఆశపడి జాయిన్ అయ్యి ఎగ్జామ్ పాస్ అయినాం, చదివినాము, ఎన్నో చేసినాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. మన ప్రభుత్వం చెప్తున్నారు, మన ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు, బడ్జెట్ సమావేశాల్లో హౌస్ మీటింగ్స్లో చెప్తున్నారు, ప్రభుత్వం చాలా అప్పుల పాలైపోయింది, ప్రభుత్వం చాలా నష్టంలో ఉంది, చాలా కోట్ల అప్పులు చేసి ప్రభుత్వ పథకాలు నడుపుతామని చెప్పి గౌరవ ప్రభుత్వాన్ని నేను మనవి చేస్తున్నా, గౌరవ ప్రభుత్వ పెద్దల్ని మంత్రుల్ని అడుగుతున్నా. మీరు ఎన్నో పథకాలు చేస్తున్నారు, ఎన్నో పథకాలు ప్రజల కొరకు ప్రభుత్వానికి భారమైన మీరు భరిస్తున్నారు. మీరు ఎందుకు మమ్మల్ని చూడట్లేదు? మీరు గత 3 నెలల కింద మనం చూడొచ్చు, దాదాపు 20,000 మంది నకిలీ ఉద్యోగులను దొరకబట్టిండు. 20,000 మంది నకిలీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దొరకబట్టి వాళ్ళందరినీ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా తొలగించారు. 20,000 మంది దొంగ ఉద్యోగులను తీసేసిన మీరు 6,800 మంది మాలాంటి కష్టపడే వాళ్ళను, మాలాంటి నిజాయితీ పరులకు మీరు ఎందుకు గౌరవిస్తున్నారు? ఆ డబ్బు అయితే ఆదా అవుతుంది కదా, ఆ డబ్బునైతే మీరు అరికట్టారు కదా, ఆ డబ్బునైతే అన్యాక్రాంతం కాకుండా కాపాడారు కదా. సో మా లాంటి కష్టపడే వాళ్ళ కోసం ఎండనక, వాలనక, చలనక, రాయనక, రప్పనక,
కష్టపడే వాళ్ళ కోసం మీరు ఎందుకు చొరవ తీసుకోరు? గౌరవ పెద్దల్ని, గౌరవ మంత్రివర్గాన్ని నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు నాడు గత అసెంబ్లీ సమావేశంలో నిర్మల్ జిల్లా సంబంధించిన మిత్రులందరూ కలిసి అక్కడ స్థానిక శాసనసభ సభ్యులు భాజపా శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వరరెడ్డి గారికి వినతి పత్రం చేశారు. ఆ వినతి పత్రానికి వారు స్పందిస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని అడిగారు. 6,500 మంది సర్వేలు మీరు గోసపెడుతున్నారు, ఈ ప్రభుత్వానికి మీకు న్యాయమేనా అని అడిగారు. ఆ రోజున గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇది కమిషన్ పడితేనా తెలియదేముంది అని ఒక 5 సెకండ్లతో మా వ్యవహారాన్ని ముగించారు. సార్, మీ మాటలు మమ్మల్ని చాలా బాధించాయి. మీ యొక్క మాట మాకు ఎంతగానో మనసును తాకింది. దయచేసి ఇంకెప్పుడు అలా మనం భయపెట్టకండి. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న, మీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక కొత్త చట్టాన్ని, ఆ భూభారత్ చట్టంలో సెక్షన్ 10 లైన్ 3 ప్రకారం లైసెన్స్ సర్వేలకు మీరు ఎంతో పెద్ద బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యత నడవాలంటే ఆ బాధ్యత సకాలంలో పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ న్యాయం జరిగి వాళ్ళ సమస్యలన్నీ పోయి ఇదొక భూ వివాదాలకు లేని రాష్ట్రంగా, దేశంలో ఒక రాష్ట్రంగా తయారు కావాలంటే ఇందులో లైసెన్స్ సర్వేల పాత్ర చాలా గొప్పగా ఉంది. మనం అందరం కూడా పనిచేయడానికి వ్యవస్థలో మనం పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. మనం కష్టపడి బతకాలి, వ్యవస్థలో ఒక వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎవరైనా వాళ్ళ సొంతానికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో అలాంటి ప్రయత్నాలలోనే మనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని, ఎందుకంటే ఇది ఇక్కడే కాదు అన్ని స్టేట్లలో నడుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా నడిపిద్దామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ పొంగులేటి గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు, సో వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. అలాంటిది అంటే ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు సరే, అందులో ఒక విధంగా ప్రజా సమస్యల గురించి కావచ్చు, ప్రజల యొక్క ఈ భూ వివాదాల గురించి కావచ్చు, అండ్ కోర్టులో సంబంధించిన కేసుల గురించి కావచ్చు, వాళ్ళు ఏ విధమైన దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవస్థని అయితే స్థాపించారో, సో అలాంటి వ్యవస్థలో ఒక గౌరవప్రదమైన వ్యవస్థను తీసుకురావడం కోసం కొంతమంది ఎడ్యుకేటెడ్ని, మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళని, అండ్ ఈ వ్యవస్థకి పనికొచ్చేటోళ్ళని చెప్పేసి ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ని తీసుకోవడం, ఒక స్పెసిఫిక్గా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ ఎట్లుందని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ తీసుకోవడం, అంటే అన్ని విధాలుగా ఆలోచన చేసే ఈ వ్యవస్థని స్థాపించినప్పుడు, అండ్ ఒక ఉద్యోగాన్ని కూడా క్రియేట్ చేసినటువంటి వ్యవస్థని కూడా తీసుకొచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఎక్కడి వరకు లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం కూడా చేసి ఉంటే చాలా బాగుండేది. అండ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మేము కోరుకుంటున్నాం సార్. అంటే అలాంటి వ్యవస్థను స్థాపించి వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిని పెంచుకోవడం కోసం కావచ్చు, అండ్ ప్రభుత్వాన్ని ఉత్తమమైన విలువలకు లేదంటే ఈ ప్రజా సమస్యల్ని ప్రజాప్రభుత్వం అనేది అనుకుంటుందో దానికి తగ్గట్టుగా ప్రజా సమస్యల్ని కూడా తీర్చడానికి అనుకుని ఈ స్థాపించినటువంటి ఈ వ్యవస్థని పూర్తిగా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆ యొక్క లైసెన్స్ సర్వేయర్ గురించి అందరి తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. సార్, వాస్తవానికి మీరు భూమి మీద ఎలాంటి సమస్యలు ఉండవు అది ఒకటి మీరు తెలుసుకొని ఉంటారు, కానీ దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి మీకు దాని గురించి పూర్తి అవగాహన కల్పించినటువంటి వాళ్ళతోటి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఉండాల్సింది. అండ్ ఈ వ్యవస్థలో లైసెన్స్డ్ సర్వేర్ల పాత్ర ఏంటిది అనేది ముందుగానే జీవో పాస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సార్. ఎందుకంటే ఒక్కొక్క జీవో ఫస్ట్ 60 రోజులకు అనేది మాకు తెలిసింది. దాని తర్వాత 40 రోజుల అసెస్మెంట్ గురించి కూడా ఫస్ట్లో చెప్పలేదు ఏ జీవోలో కూడా. దాని తర్వాత కూడా మాకు పని కల్పిస్తామని చెప్పేసి చాలా చోట్ల చెప్పారు. అంటే నిజానికి సార్ పని కల్పించాలి అనుకుంటే పని ఉంది సార్, ఫీల్డ్లో పని చేయడానికి చాలా పని ఉంది.